హాయ్ అండి అందరికీ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. కొలతలతో చూపిస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2 వేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి ఒకసారి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, బఠానీలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి. నేను చేసే విధంగా చేయండి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా నేను చేసే విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా ఈజీ అండి చేయడానికి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇలా కలుపుకొని మరిగించుకోవాలి వాటర్. చాలా ఈజీ కదండి. చూడండి వాటర్ మరుగుతున్నాయి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుందాం. ఇలా వేసుకుంటూ కలపాలండి, ఎక్కడ ఉండలు కాకుండా. చాలా ఈజీ కదా అండి. ఇలా మొత్తం పూర్తిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం చిన్న మంట మీద. చూడండి మూత తీసి చూస్తే ఇలా అవుతుంది. పొడి పొడిగా అవుతుందండి. టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి పెడితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. చిన్న మంట మీద ఉడికించుకోండి. మంచిగా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మూత పెట్టి చిన్నగా ఉడికించుకుందాం కాసేపు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఉప్మా. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.